హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరిప్పుడు చూస్తుంది వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఏరియా అండి. ఈ షాప్స్‌లో మీరు చూసారు కదా! థర్మాకోల్ బాక్సెస్, ఐస్ క్యూబ్స్, బ్యాగ్స్, కవర్స్ అన్ని రకాలు దొరుకుతాయండి. ఇక్కడ మనం పర్చేస్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవుదాం. ఇప్పుడు మీరు లోపల చూస్తుందంతా ఎండు చేపల ఏరియా అండి. కంప్లీట్‌గా ఎండు చేపలేని. అన్ని రకాల ఎండు చేపలుంటాయి. ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. బల్క్‌గా తీసుకోవచ్చు. నార్మల్‌గా కూడా కొనొచ్చండి. ఫిషింగ్ హార్బర్‌కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, మనకు భారతదేశంలో 12 ఫిషింగ్ హార్బర్స్‌లో థర్డ్ ప్లేస్ వచ్చింది వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌కి. నెక్స్ట్ 1976లో స్థాపించారు. విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తుందండి. 5-6 వరకు ఓపెన్‌లో ఉంటుంది. మార్నింగ్ 5 టు ఈవినింగ్ 6 వరకు. ఎంట్రీ ఫీ ఏమి ఉండదు. ఎవ్వరైనా రావచ్చు, చూడొచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవుతున్నాయి కాబట్టి అన్నీ నేను కరెక్ట్‌గా మీకు వీడియో తీయలేకపోయాను. లోపల పచ్చి చేపల దగ్గర కొడ్డుగుంట ఏరియాలోనే తీశాను. ఈ బోటింగ్స్ దగ్గరంతా చాలా డస్ట్ పేరుకుపోద్దండి. వీటి క్లీనప్ కూడా చేస్తారు ఎప్పటికప్పుడని. నెక్స్ట్ ఏంటంటే మనకి బోటింగ్ కూడా లోపల తీసుకువెళ్తారు. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారండి. కొంచెం దూరం తీసుకెళ్ళి మనకు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ పచ్చి చేపలైనా, ఎండు చేపలైనా ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారు స్టేట్స్‌కి, కంట్రీస్‌కి కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది క్లీనింగ్ ఏరియా అండి. ఎక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుందో, చెత్త ఎక్కువ పెరిగిపోతే ఇలా క్లీన్ చేసుకొని ఈ షిప్‌లో వేస్తారు. ఈ షిప్‌లో వేసి క్లీన్ చేసిన చెత్తని అంతటిని వేరే దగ్గర డంప్ చేస్తారండి. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. ఫిషింగ్